ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినమందు ఈ చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు స్త్రీల కూడికగా మేమందరం కూడా కూడుకుని ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యలో ఉండండి ప్రభువా. ఈ దినము ఈ కూడిక నీ నామమునకు మహిమకరంగా కూడి వచ్చిన బిడ్డలందరికీ అయ్యా ఆశీర్వాదకరముగా జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇక ముందు మేము వాక్యములోనికి వెళ్ళుచున్నాము ప్రభువా. నన్ను మరుగు చేయండి, నన్ను మీ యొక్క ఆత్మ స్వాధీనమందు తీసుకునండి. ఆటంకపరుచు ప్రతి విరోధమైన ఆలోచనను, వ్యర్థమైన ప్రతి ఆటంకపరుచు దుష్టాత్మలను యేసు నామములో నా నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, నన్ను సంపూర్ణంగా మీ ఆత్మ స్వాధీనమందు తీసుకుని వాక్యము ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడి మహిమ మీరు పొందమని పరిశుద్ధాత్మ తండ్రి సమయాన్ని మీ చేతులకు అప్పగించుచున్నాము. ఆది నుంచి అంతవరకు సమస్త విషయాల్లో కూడా తోడై ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప చేత మరలా ఈరోజు ఈ విధంగా మనం కలుసుకోవడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనములు చేయడానికి చక్కటి సమయం దేవుడు మనకిచ్చారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. మరికొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే హర్షించదగిన హన్న. హర్షించదగిన హన్న. హన్న గురించి మనము చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. హన్న గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. మీ అందరికీ కూడా తెలుసు హన్న జీవితం. హన్న అనగా అర్థం ఏంటంటే గ్రేషియస్, అంటే కృప అని అర్థం. హన్న అనగా అర్థం ఏంటి? కృప. ఈ హన్న కృప కలిగిన స్త్రీగా అనేకులకు ఆశీర్వాదకరంగాను అనేకులకు మాదిరికరంగా ఉంది నేటి స్త్రీలందరికీ కూడా. హన్నా జీవితం నుండి కొన్ని విషయాలను మనము మాదిరిగా తీసుకొనవచ్చు అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మనందరికీ కూడా తెలుసు ఆ సన్నివేశం అంతా కూడా. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు ఉన్నారు, పెనిన్నా, హన్నా. అయితే పెనిన్నాకు వెంటనే పిల్లలు పుట్టారు, కానీ హన్నాకు పిల్లలు కలగలేదు. ఎప్పుడైతే హన్నాకు పిల్లలు లేరో పెనిన్నా హన్నాని చాలా నీచంగా చూస్తూ ఉంది, విసిగిస్తూ ఉంది, అనేకమైన మాటల చేత గాయపరుస్తూ ఉంది. చాలా విధాలమైనటువంటి మాటల చేత మరి హన్నాను పెనిన్నా బాధిస్తూ ఉందంట, విసిగిస్తుందంట. ఇక ఆ మాటలను ఆమె ఓర్చుకోలేకపోతా ఉంది. నిజంగా కొంతమంది పిల్లలు లేని వారిని మనము గమనించినట్లయితే చాలా కుటుంబాలలో మనము పరిశీలించుచున్న విషయం ఏంటంటే పిల్లలు కలుగకపోవటం చేత, పిల్లలు పుట్టకపోవటం చేత అత్తమామలు, ఆడబడుచులు, బంధుమిత్రులు, చివరికి భర్త కూడా నానా రకాలైనటువంటి మాటల చేత గాయపరుస్తూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. ఒక సహోదరి వస్తుంది, ఒక చెల్లి కోళ్లపరు సంఘానికి. ఆమెకు కూడా వివాహం అయి చాలా సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేరు. ప్రతి వారం వచ్చి ఎంత ఏడుస్తుందంటే అంత ఏడుస్తుంది. ఎందుకు అనంటే పిల్లలు లేనందుకు కాదు, ఇంట్లో వారు అనేటువంటి మాటలకు చాలా బాధగా ఏడుస్తుంది అన్నమాట. అత్త మామలు అనేటువంటి మాటలు, ఆడబడుచులు అనేటువంటి మాటలు, కనీసం భర్త కూడా రకరకాలైన మాటలతో వేధిస్తున్నారంట.
ఇక పిల్లలు పుట్టకపోతే అత్తమామలు అంటున్నారంట, విడాకులు ఇచ్చేసి వేరొకరిని ఇచ్చి మా అబ్బాయికి పెళ్లి చేస్తాం అంటున్నారు. భర్త కూడా అదే మాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు పుట్టట్లేదని చాలామందిని చాలా విధాలుగా బాధిస్తూ ఉంటారు. నేటి దినాల్లో చాలా ఎక్కువ మంది పడుతున్నటువంటి బాధ ఏంటంటే ఈ సంతానలేమి అనేటువంటి బాధ. ఎక్కువ మంది స్త్రీలు అనుభవిస్తున్నారు ఈ బాధ. అయితే చాలా మంది ఆ సంతు లేకపోవటం వలన ఇంటి వారి చేత చాలా చాలా వేధింపబడుతూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. అందుకు పిల్లలు పుట్టకపోవటం కంటే కూడా వీళ్ళు అనే మాటలే ఎక్కువగా బాధిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్భఫలం అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. ఇది దేవుడు ఇవ్వాలి ఎవరికైనా సరే. సాధారణంగా స్త్రీనే లోపంగా చూపిస్తారు పిల్లలు పుట్టకపోవడానికి. పుట్టట్లేదు అని చెప్పి స్త్రీనే నిందిస్తూ ఉంటారు. కానీ పిల్లలు పుట్టడం అనే దానిలో ఇద్దరి భాగము కూడా ఉండాలి. హల్లెలూయా. మెయిన్గా పురుషునిలో నుంచే రావాలి ఆ జీవ కణాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ పురుషులను తప్పుగా చూపించరు సమాజం, కానీ స్త్రీలనే తప్పుగా చూపిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ పిల్లలు అనేది దేవుడు ఇచ్చేటువంటి ఒక బహుమానం. ఇది దేవుడు ఇవ్వాలి. డాక్టర్స్ వల్ల, మందుల వల్ల, లేక ఇంకొకటి వల్ల జరిగే పని కాదు. దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి అనంటే ఏం చేయాలి? దేవునికి మనము మొరపెట్టాలి, దేవునికి మనము విజ్ఞాపన చేయాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా సరే సంతానము లేకుండా బాధపడుతున్నట్లయితే దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మీ ఇంటి వారి చేత, మీ భర్త చేత, మీ బంధువుల చేత నిందించబడుతున్నారేమో, తృణీకరించబడుతున్నారేమో, చాలా రకరకాలైన మాటల చేత మీ హృదయం నొచ్చుకుంటుందేమో. అయితే మీరు భయపడొద్దు. సర్వశక్తుడైన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మీరు మొరపెట్టండి. గర్భఫలం ఇచ్చేది ఆయన. మీరు హాస్పిటల్ చుట్టూ, డాక్టర్స్ చుట్టూ తిరిగేదానికన్నా కూడా ముందుగా దేవుని పాదాల మీద పడి ఏడవండి. ఖచ్చితంగా దేవుడు మీ గర్భములను తెరుస్తాడు. ఆమేన్. భయపడొద్దు ఎవరో ఏదంటున్నారని. దేవునికి మొరపెట్టండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి అని చెప్పి నేను గర్భఫలం లేని వారి కొరకు తెలియచేస్తా ఉన్నాను. ఆమేన్. ఈ హన్నా కూడా పెనిన్నా చేత చాలా మాటల చేత విసిగించబడింది. చాలా చాలా బాధింపబడుతుందంట. ఆ సమయంలో ఇంక ఏడుస్తాం ఆమె అనే మాటలకి. అప్పుడు భర్త వచ్చి ఏమంటున్నాడో తెలుసా? హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడను కాదా నీకు? దేవునికి స్తోత్రం. నిజంగా తన భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ మాటలోనే మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం అని అన్నప్పటికీ కూడా ఆ మాటలేమి ఆమెను ఓదార్చలేదు. చివరికి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో విజ్ఞాపన చేసినప్పుడు సమూయేలు అనేటువంటి ఒక గొప్ప ప్రవక్తకు జన్మనిచ్చినటువంటి విధంగా మనము దేవుని వాక్యంలో మనందరికీ కూడా తెలుసు. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప ప్రవక్తకి జన్మనిచ్చింది ఈ హన్నా. అయితే ఈరోజు ఈ హన్నా జీవితంలో నుంచి కొన్ని లక్షణాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ హన్నా ఒక మాదిరికరమైనటువంటి స్థితిలో మనకి కనబడుతుంది. ఆమెను మనం అనుసరించే వారంగా ఉండాలి. మాదిరి అంటే మాదిరి చూపించి వెళ్ళింది. ఆమెను అనుసరించే స్త్రీలముగా మనము ఉండాలి. బైబిల్ గ్రంథములు నిజంగా ఈమె చాలా హర్షించదగినటువంటి, గొప్పగా చెప్పుకోదగినటువంటి స్త్రీ అని మనము చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె జీవితం అంతా మనకు తెలుసు. అయితే ఆమెలో ఉన్న లక్షణాలు కొన్నిటిని ఈరోజు నేను మీకు చెప్పి ఆ విధంగా మనం కూడా జీవించాలనేటువంటి విషయాన్ని మీకు నేర్పాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఆమెలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఆమె
ప్రియమైన భార్యగా ఉంది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుదాం. హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ హన్నా యొక్క భర్త ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళి బలులు అర్పించుచూ వస్తా ఉండేవారు. ప్రతి సంవత్సరం కూడా మందిరము యొద్దకు వెళ్ళేవారు. ఇప్పట్లాగా మనకి ఎక్కడ పడితే అక్కడ మందిరాలు లేవు. ఇప్పుడంటే ఒక వీధిలోనే 4 మందిరాలు ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. కానీ అప్పుడు యెరూషలేములో మాత్రమే దేవుని మందిరం ఉండేది. ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించుకోవాలి అనుకుంటే అక్కడికే వెళ్ళాలి. దేవుడు వారికి ఖచ్చితంగా మగవాళ్ళకి ఏం చెప్పాడంటే, సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా నా మందిరంలోనికి మీరు రావాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దూర ప్రాంతాలకు చెదరిపోయారు కాబట్టి సంవత్సరానికి 3 సార్లు అయినా సరే నా మందిరంలోనికి రావాలి అనేవారు. అయితే ఎల్కానా ఏటేటా ప్రతి సంవత్సరము కూడా బలులు అర్పించడానికి అక్కడికి వెళతా ఉండేవాడు. వెళ్ళేటప్పుడు హన్నాని పెనిన్నాని కూడా తీసుకుని వెళతా ఉండేవాడు. అయితే పెనిన్నాకు అతడు అర్పించినటువంటి ఆ బలులలో భాగాలు పంచేవాడంట. ఒక భాగము పెనిన్నాకి ఇచ్చేవాడు. కానీ హన్నా దగ్గరికి వచ్చేసరికి మాత్రము 2 భాగాలు ఇచ్చేవాడంట. 2 పాళ్ళు ఇచ్చేవాడంట. పెనిన్నాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ 2 అంతలుగా హన్నాకు ఇచ్చేవాడు. కారణం ఏంటి అని అంటే, అక్కడ మనం చదువుకున్నాం కదా, హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచుండెను. ఎందుకు 2 పాళ్ళు ఇస్తున్నాడు? పెనిన్నా కంటే హన్నాకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడు అనంటే, హన్నా అతనికి ప్రియముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చాలా ప్రియమైన భార్యగా ఉంది, ఇష్టమైన భార్యగా ఉంది. అందుకనే 2 పాళ్ళు ఇస్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒక భార్య ఖచ్చితంగా తన భర్తకు ప్రియమైన భార్యగా ఉండాలి, ఇష్టమైన భార్యగా ఉండాలి. తాను ఎంతో ఇష్టపడి కోరుకునేటువంటి భార్యగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని అనవసరంగా దీన్ని చేసుకున్నాను అనుకునే విధంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. మనల్ని ఇష్టపడే విధంగా మనం ఉండాలి, మనల్ని ప్రేమించే విధంగా మనం ఉండాలి, మనల్ని కోరుకునే విధంగా మనం ఉండాలి. అర్థమైందా? మన భర్తకు మనం ఎలా ఉండాలంట? ప్రియమైన భార్యగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన భార్యగా ఉండాలి అనంటే ఏం చేయాలి? భర్తకి మనం ఇష్టం అవ్వాలి, మనమంటే చాలా కోరుకోవాలి, ఇష్టపడాలి అని అంటే ఎలా ఉండాలంటే, మొట్టమొదటగా భర్తకి మనము లోబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే చెప్పింది కదా, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్పి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. వారు నిజంగా ఎప్పుడు ప్రేమించగలుగుతారు, ఎప్పుడు నిజంగా మనల్ని ఇష్టపడగలుగుతారు అనంటే, ఖచ్చితంగా వారికి లోబడినప్పుడు. ఏం చేసినప్పుడు? లోబడినప్పుడు. లోబడాలి, ఎదిరించకూడదు. ప్రతిదానికి నాకే తెలుసు, నా ఇష్టం అన్నట్టుగా ఉండకూడదంట. హల్లెలూయా. నిన్న కారులో వెళ్తూ ఒక చిన్న మెసేజ్ విన్నా. ఆయన ఏం చెప్తున్నారంటే, దైవజనులు అర్జెంటుగా దెబ్బలు తినాలంటే భార్యలు భర్తలకు చెప్పవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, ఏంటి ఇలా చేసావు అన్నారనుకోండి, నా ఇష్టం అనాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఇష్టం, నా జీవితం అన్నట్టుగా మనం ఉండకూడదు. అలా ఉంటే భర్తలకు ఎంత మాత్రం నచ్చదు. హల్లెలూయా. నచ్చదన్నమాట. మనము లోబడాలని వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళ మాట వినాలని కోరుకుంటారు, వారు చెప్పినట్లుగా చెయ్యాలని వారు కోరుకుంటారు. కాబట్టి దేవుని వాక్యం కూడా ఏం చెప్తుంది? లోబడి ఉండండి అని చెప్తుంది. కనుక
మన భర్తలకు మనము ప్రియముగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా వారికి లోబడే వారంగా ఉండాలి, వారి మాటను సమ్మతించే వారంగా ఉండాలి. వారి మాటను ఎదిరించి అంత నా ఇష్టం, అన్ని మీకు నచ్చినట్టుగానే చేయాలా, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటానంటే మాత్రము వారికి మన మీద ప్రేమ ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్తకు ప్రియముగా ఉండాలంటే లోబడాలి. రెండవది, భర్తకి ప్రియముగా ఉండాలి అని అంటే వాళ్ళని చాలా శ్రద్ధగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయట పనులు చేసి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా వాళ్ళని రిసీవ్ చేసుకుని ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చారంటే చాలు, హల్లెలూయా. ఇక మీ మీద ప్రేమ పొంగిపోతుంది. దేవునికి స్తోత్రం. అలా కాకుండా వచ్చావా రా, నీళ్ళు అక్కడ ఉన్నాయి తాగు, టీ పెట్టుకుని తాగు అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? వారికి మన మీద ఇష్టం ఏర్పడుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి మనము ప్రియమైన వారుగా ఉండాలి అనంటే ఖచ్చితంగా వారి ఎడల శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. శ్రద్ధగా వాళ్ళని చూడాలి, వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టాలంట. హల్లెలూయా. ఏం చేయాలి? ఇష్టమైనవి. కడుపు తృప్తి చెందితే ఎవరైనా సరే సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఇష్టమైనవి వండుతూ జాగ్రత్తగా వాళ్ళని మీరు చూసుకోగలిగితే ఖచ్చితంగా మీ భర్తకు మీరు ప్రియమైన వారుగా ఉంటారు. మూడవది, ఇవన్నీ నేను ఆలోచించుకుని చెప్తున్న విషయాలు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండగలం అబ్బా ప్రియమైన వారంగా? వాక్యం అయితే నాకు ఎక్కడ రెఫరెన్సులు వెంటనే గుర్తు రాలా. సరే అని మామూలుగా ఆలోచన చేస్తే నాకు ఇటువంటి తలంపులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోబడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. రెండవది, వాళ్ళ బాగోగులను శ్రద్ధగా మనము చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మన యందు ప్రేమ కలుగుతుంది. ఇక మూడవది, కుటుంబ గౌరవాన్ని కాపాడే వారంగా మనము ఉంటే ఖచ్చితంగా వారు మనల్ని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని వీధిలో పెట్టేశామనుకోండి, ప్రతి చిన్న గొడవను పట్టుకెళ్ళి నలుగురిలో పెట్టేశామనుకోండి, లేకపోతే ఏదైనా ఒక మాట మీరు అన్నారనుకోండి, వెంటనే మీ తల్లిదండ్రులకు మోసేశారనుకోండి, హల్లెలూయా. చిన్నది అన్నా సరే వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేస్తుంది అని చెప్పి మన మీద అంత గౌరవం ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. భార్యగా నీ భర్త ఎటువంటి వాడైనా సరే ఆ గౌరవాన్ని, భర్తను గురించిన విషయాలు కానీ కుటుంబాన్ని గురించినటువంటి విషయాలు కానీ నువ్వు అందరికీ వెల్లడి చేస్తా ఉన్నావు అనుకో, దానిని బట్టి నువ్వు నీ భర్తకు ఇష్టం అవ్వు. దేవునికి స్తోత్రం. కుటుంబ వ్యవహారాలను, భర్తకు సంబంధించిన విషయాలను ఎప్పుడూ కూడా సీక్రెట్గానే ఉంచాలి. అంటే గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబ గౌరవాన్ని కాపాడుతావో ఖచ్చితంగా నీ భర్త ప్రత్యేకంగా నిన్ను ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భర్తకు నీవు ప్రియమైన భార్యగా ఉండాలి, ఇష్టమైన భార్యగా ఉండాలి, అతడు కోరుకునే భార్యగా ఉండాలి, అతన్ని సంతోషపెట్టే భార్యగా నీ ఉండాలి అని అంటే ఖచ్చితంగా అతనికి లోబడాలి, అతని బాగోగులను శ్రద్ధగా చూసుకోవాలి, కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ హన్నా అదే విధంగా ప్రతి విషయంలో తన భర్తకు లోబడుతుందేమో, భర్తను ఎంతో చక్కగా చూసుకుంటుందేమో, కుటుంబ గౌరవాన్ని చక్కగా కాపాడుతుందేమో. అందుకనే ఈ హన్నాను పెనిన్నా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఎల్కానా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు భార్యలు ఉన్నారంటే ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఊరికనే ప్రేమించరు కదా, ఊరికనే ఇష్టపడరు కదా. ఖచ్చితంగా హన్నా ప్రవర్తన చాలా మంచిగా ఉన్నది గనుకనే హన్నాను ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం,
ఆమెకు పిల్లలు లేకపోయినా, ఆమె గొడ్రాలుగా ఉన్నప్పటికీ కూడా భర్త మాత్రం ఆమెనే ప్రేమిస్తున్నాడంటే ఆమె ప్రవర్తన ఎంత చక్కనిదై ఉంటుందో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన భర్తకు ప్రియమైన భార్యగా ఉంది. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, హన్నా జీవితం నుండి మన భర్తకు కూడా మనము ప్రియమైన వారముగా, ఇష్టమైన భార్యలుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రెండవ లక్షణం ఏంటంటే, హన్నాలో మనము చూస్తున్న రెండవ లక్షణం, ఆమె ప్రార్థించే స్త్రీగా ఉన్నది. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవునికి స్తోత్రం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచున్నదంట. ఆమె ఎక్కడికి వచ్చింది ప్రార్థన చేయడానికి? యెహోవా సన్నిధికి వచ్చింది. ఆమె హృదయంలో ఎంతో వేదన, ఎంతో కలవరం. తన తోడికోడలైనటువంటి పెనిన్నా అంటున్నటువంటి ఆ మాటలకు విసిగిపోయి చాలా దుఃఖముతో ఉంది, చాలా వేదనతో ఆమె హృదయం అంతా నిండింది. అదంతా పట్టుకుని వచ్చి భర్త దగ్గర ఏడవలేదు. హల్లెలూయా. భర్త దగ్గర ఏడ్చిందా? ఆమె దుఃఖమంతా భర్త దగ్గర కుమ్మరించిందా? భర్త దగ్గర ఏడవలా. ఎక్కడికి వచ్చింది అని అంటే, దేవుని సన్నిధికి వచ్చింది. ఆయన సన్నిధిలో ఏడ్చుచూ ప్రార్థన చేయుచున్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె హృదయ భారం అంతా కూడా ప్రభు సన్నిధిలో కన్నీటి ద్వారా కుమ్మరించింది. అసలు ఆమె ప్రార్థన చేస్తుంటే కన్నీరే తప్ప నోటంట మాట రాట్లా. హల్లెలూయా. మూలుగుతూ ఏడుస్తున్నట్లుగా ఏడుస్తుంది. చాలా దుఃఖంతో ఉన్నప్పుడు నిజంగా మాటలు రావు. హల్లెలూయా. అవునా కాదా? చాలా దుఃఖంతో ఉన్నప్పుడు మాటలు రావు. ఓ దుఃఖం ఒకలాంటి మూలుగు. మనం మాట్లాడాలనుకుంటాం కానీ మాటలు రావు. ఆ దుఃఖము మూలుగులాగా వస్తుందన్నమాట. హన్నా కూడా అలాగే దుఃఖిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. పెదవులు మాత్రం కదులుతున్నాయి కానీ నోటి మాట రావడం లేదు. ఈలోగా అక్కడ యాజకుడైనటువంటి ఏలీ వచ్చాడంట. వచ్చి చూసేసరికి ఈమె అలా పడి మూలుగుతున్నట్టుగా కనిపించింది. పెదాలు కలుపుతున్నాయి కానీ మాటలు వినపడట్లా. పోనీ ప్రార్థన చేసుకుంటుందా అనడానికి ప్రార్థన వినపడట్లా. అప్పుడు ఏలీ అనుకుంటున్నారంట, ఈమె ఉదయాన్నే మత్తురాలే వచ్చినట్టుంది, అంటే తాగి వచ్చి ఇలా మూలుగుతున్నట్టుంది అని ఏలీ అనుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆమె ఏమంటది? దయచేసి నన్ను ఆ విధంగా మీరు అనుకొనవద్దు. నేను మనోదుఃఖము కలిగిన దానినై ఉన్నాను, కానీ నేను ద్రాక్షారసం కానీ మద్యం కానీ ఏమీ పానం చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దాసురాలని నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అంత నీచమైన దాన్ని నేను కాదు. నేను మనోదుఃఖము చేర్చ ఉన్నాను. నా దుఃఖమంతా ప్రభు పాదాలేద కుమ్మరిస్తున్నానని ఏలీ ఎదుట చెప్పినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా ఆమె దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. మనో దుఃఖము కలిగినదై మొర్రపెట్టింది దేవుని సన్నిధిలో. మొర్రపెట్టగానే ఏలీలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీవు అడిగినది దేవుడు తప్పకుండా నీకు దయచేయునుగాక. ఆమేన్. ఆ క్షణమే, ఆ రోజునే ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గర్భము తెరవబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ప్రార్థించే స్త్రీగా ఉంది. ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, హృదయం అంతా భారంతో ఉంది, కన్నీటితో ఉంది, దుఃఖముతో ఉంది. ఈ దుఃఖము పట్టుకుని వెళ్ళి మనుషుల యొద్ద ఏడవలా. ఏ మనుషుని దగ్గర తన దుఃఖాన్ని పంచుకోలేదు. కనీసం తన భర్త దగ్గర కూడా ఏడవలా. తన దుఃఖమంతా పట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలోనే మోకరించి దేవుని సన్నిధిలోనే విజ్ఞాపన చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే, ఏదైనా కష్టం వచ్చిందంటే, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మనుషులతో కాదు మనం చెప్పుకోవలసింది. మనుషుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉండడం కాదు. నాకు ఇలా జరిగింది, ఇంత కష్టం వచ్చిందని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడవకూడదు. మనం ఏడవలసిన స్థలం అన్నా ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. మీకు ఏ కష్టం వచ్చినా దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి, దేవుని పాదాల మీద పడి కన్నీటితో ఆయన పాదాలను పట్టుకుని గోజాడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని త్రోసివేయడు, మీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. ప్రార్థించే స్త్రీలముగా మనము ఉండాలి, ప్రార్థించే విజ్ఞాపన చేసే స్త్రీలుగా మనము ఉండాలి. మన కుటుంబము కోసం, మన బిడ్డల కోసం, మన సమస్యల కోసం, మన ఇరుకు ఇబ్బందుల కోసం మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలి. యేసు ప్రభు వారు కూడా చెప్తా ఉన్నారు కదా, ఆయన సిలువు మోసుకుని వెళతా ఉంటుంటే అనేక మంది స్త్రీలు ఆయన వెనకాలే పడి ఏడుస్తూ ఉన్నారంట, ప్రభువా నీకెంత కష్టం వచ్చిందయ్యా అని. ఆయన కోసం ఏడుస్తూ ఆయన వెనకాలే వెళ్తా ఉన్నప్పుడు ప్రభువారు ఒక్కసారి ఆగి ఏమంటున్నారు తెలుసా? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏడవవలసింది మన కోసం, మనం ఏడవవలసింది మన పిల్లల కోసం, మనం ఏడవవలసింది మన భర్తల కోసం, మనం ఏడవవలసింది మన కుటుంబాల కోసం. హల్లెలూయా. అంతేగాని ఎవరో అభివృద్ధి పొందుతున్నారని చెప్పి వాళ్ళని చూసి ఏడవడం కాదు. హల్లెలూయా. ఎవరైనా మంచి చీర కట్టుకుంటే వాళ్ళని చూసి ఏడవడం కాదు, ఎవరైనా బాగుపడుతూ ఉంటుంటే వాళ్ళని చూసి ఏడవడం కాదు. ఆ ఏడుపులు మనకొద్దు. దేవునికి స్తోత్రం. ఆ ఏడుపు వలన మనకి ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ నీకున్నటువంటి ఆ మనోదుఖమును బట్టి నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏడిస్తే మాత్రం ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో అద్భుతాలను నీవు పొందుకుంటావు. ఆమేన్. నేటి దినాల్లో నిజంగా పిల్లలను మనము చూస్తూ ఉన్నట్లయితే, యవ్వన పిల్లలను మనము చూస్తూ ఉన్నట్లయితే బహుగా చెడిపోతూ ఉన్నారు, బహుగా దారి తప్పిపోతూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి? మన పిల్లల కోసము ప్రార్థన చేయాలి. ఆయన చెప్పారు కదా, మీరు రేయి మొదటి జామున మీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయమని చెప్పారు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయాలి మన పిల్లల కోసం. పిల్లలు దారి తప్పిపోతున్నారు. పిల్లలు, యవనస్తులు అనేక మంది తల్లిదండ్రులకు ఆయాసకరంగా, దుఃఖకరంగా బ్రతుకుతూ ఉన్నారు. మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ముందుగానే మనము ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ నీ పిల్లలు పెద్దవారైపోయి ఇప్పటికే దారి తప్పిపోయినా నువ్వు భయపడొద్దు. దేవుని సన్నిధిలో వాళ్ళ కొరకు మొరపెట్టు, కన్నీటితో విజ్ఞాపన చెయ్యి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మీకు చెప్పాను, ఒక దైవజనుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈరోజు నేను రక్షించబడ్డానంటే అది నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన అని సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటారంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను పరలోక రాజ్యానికి కొట్టుకుని వచ్చాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పిల్లల కోసం అంతలా ఏడవాలి. ఒకవేళ మనకి ఏమైనా అయ్యి మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోయినా మన ప్రార్థన మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తుంది. ఆమేన్. ఆ సాక్ష్యం చెప్పిన దైవజనుడు కూడా అదే చెప్తారు. ఆయన రక్షించబడేసరికి తన తల్లి లేదు, చనిపోయింది. చనిపోయిన తర్వాత అతను రక్షించబడి చెప్తున్న మాట అది, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను పరలోక రాజ్యానికి కొట్టుకుని వచ్చానని. హల్లెలూయా.